ఒకప్పుడు ఎటు చూసినా వరి సాగు చేస్తున్న పంట పొలాలే కనిపించేవి. కానీ ఇప్పుడు రైతుల ఆలోచనలు మారుతున్నాయి. ఫలితంగా ఇప్పుడు ఎక్కడ చూసినా రకరకాల పంటలు దర్శనమిస్తున్నాయి. వరి, కందులు, పత్తి వంటి సంప్రదాయ పంటల సాగు తప్ప మరో ఆలోచన చేయని నల్గొండ జిల్లా రైతులు పంటలను మార్చుకుని సత్ఫలితాలు పొందుతున్నారు. బంతిపూల సాగుతో ఎకరాకు 2 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందుతున్న ఓ యువరైతు సక్సెస్ స్టోరీపై సాగుబడి ప్రత్యేక కథనం. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో మంచి దిగుబడులు చేతికొచ్చే పంటలు సాగు చేయాలని రైతులు ఆలోచిస్తున్నారు. యాసంగిలో వరి కొనుగోలు చేయబోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఏ పంటలు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని ఆరా తీస్తున్నారు. ఇప్పటికీ వరి సాగు చేయకుండా ఖాళీగానే ఉంచిన పొలాలు ఏ పంటల సాగుకు అనుకూలమో అడిగి తెలుసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ కాలంలో పంట చేతికి రావడంతో పాటు మంచి లాభాలు వచ్చేలా బంతి పూలను సాగు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపిస్తున్నాడు నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ రైతు. బంతి పూలను బస్తాల్లో నింపుతూ మార్కెట్కు తరలించేందుకు సిద్ధమవుతున్న ఈ యువ రైతు పేరు మదన్ రెడ్డి. నల్గొండ జిల్లా అనుముల మండల కేంద్రానికి చెందిన మదన్ గత కొన్నేళ్లుగా వరి, పత్తి, కందులు వంటివి సాగు చేసి ఎంతగానో నష్టపోయాడు. ఈసారి వరి సాగు చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో తక్కువ పెట్టుబడిలో సాగు చేసేందుకు వీలున్న బంతిపూల సాగును మొదలుపెట్టాడు. బంతి పూలను సాగు చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే మేలు రకం మొక్కలు ఎక్కడ దొరుకుతాయో ఆరా తీశాడు యువరైతు మదన్ రెడ్డి. కృష్ణా జిల్లా చిల్లకల్లు నుంచి ఒక్కో మొక్క 3 రూపాయల చొప్పున 6 ఎకరం కోసం 6,000 మొక్కలు తీసుకొచ్చి నాటుకున్నాడు. అలా మొక్కల కోసం 18,000 రూపాయల పెట్టుబడి పెట్టానని చెబుతున్నాడు రైతు మదన్ రెడ్డి. నాకున్న వ్యవసాయంలో 15 ఎకరాలు ఉంది. అలా 12 ఎకరాలు కందేసిన, మిగతాది ఖాళీగా ఉంటే ఒక 1/2 ఎకరం అంటే 6,000 మొక్కలు బంతి సాగు చేస్తున్నా. 6,000 మొక్కలు అంటే 1/2 ఎకరం వచ్చింది. 1/2 ఎకరంలో నేను మొక్క 3 రూపాయల లెక్క కోదాడవతల చిల్లకల్లా తెచ్చిన నారు. అక్కడి నుంచి తీసుకొచ్చి 28 రోజుల మొక్క తీసుకొచ్చేసి ఒక నాటు పెట్టినాక 60 రోజులు 50 రోజులు దాకా పెంచిన తర్వాత ఇక పూలు తెంపటం స్టార్ట్ చేసిన. రోజు క్వింటల్ తెంపుతున్నా. క్వింటల్ వచ్చేసి 6,000, కేజీ 60 రూపాయల లెక్క. బంతిలో ఇది ఇండస్ కంపెనీ మంచి వెరైటీ. ఇంతకుముందు ఇది ఈస్ట్ వెస్ట్ ఉండే కానీ దానికన్నా ఇది 3 రెట్లు ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. అది కూడా వేసిన ఇంతకుముందు ఈస్ట్ వెస్ట్, దానికన్నా ఎక్కువ దిగుబడి ఇస్తుంది. ఇండస్ కంపెనీ రకం బంతిని సాగు చేస్తున్నానని, మిగతా రకాలతో పోలిస్తే ఇది దిగుబడి కూడా ఎక్కువే వస్తుందని చెబుతున్నాడు. 1/2 ఎకరం పొలంలో దాదాపు 30 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నానని చెబుతున్నాడు. 1/2 ఎకరం పొలానికి మొత్తం పెట్టుబడి 30,000 రూపాయలు మించదని, మంచి లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నాడు రైతు మదన్ రెడ్డి. పెట్టుబడి ఖర్చులన్నీ పోను 1/2 ఎకరానికి దాదాపు 2.5 లక్షల దాకా ఆదాయం వస్తుందని చెబుతున్నాడు. పెట్టుబడి కూడా తక్కువనే ఉంటుంది. 2-3 సార్లు మందు కొడితే అయిపోద్ది. ఇప్పటి వరకు 13 క్వింటాలు ఏమమ్మినా. ఇంకా ఇప్పుడున్న పూల వరకే దగ్గర 10 క్వింటాలు వస్తుంది. మొత్తం ఈ 6,000 మొక్కలకి 30 క్వింటాలు దాటొచ్చని నా అంచనా. బంతిని సాగు చేయాలనుకునే రైతులు మేలు రకం మొక్కలను ఎంపిక చేసుకుని మొక్కకు మధ్య 5 అడుగుల దూరం ఉండేలా నాటుకోవాలి. వరుసకు మధ్య కనీసం 3 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. 20 నుంచి 25 రోజుల వయస్సున్న మొక్కలను నాటుకుంటే 50 రోజుల తర్వాత పంట చేతికొస్తుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నాటికి పంట చేతికొచ్చేలా ప్రణాళిక ప్రకారం నాటుకుంటే మంచి ధర కూడా దక్కే అవకాశం ఉంది. చూశారు కదా, వరి మాత్రమే సాగు చేసే రైతుల ముందు వరికి ప్రత్యామ్నాయంగా ఎన్ని పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందో. కూరగాయలు, పూలు, పండ్ల తోటలను సాగు చేసుకోవడం ద్వారా సంప్రదాయ పంటల సాగులో వచ్చిన నష్టాలను పూడ్చుకునే అవకాశం రైతన్న ముందుంది. యువ రైతు మదన్ రెడ్డి పూల సాగును ఆదర్శంగా తీసుకొని మరింత మంది రైతులు కొత్త పంటల సాగుపై ఆసక్తి చూపుతారని ఆశిద్దాం.